నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు పర్యటనకు ఆయన వస్తున్నారు 16వ తేదీ నాడు. 16వ తేదీ నాడు ఆయన ప్రత్యేక విమానంలో ఉదయం బయలుదేరి వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి సున్నిపేటకి బయలుదేరడం, బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేయటం, ఆ తర్వాత స్వామివారిని 11:45కి స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి వాటికి వీటికి దిగుతారు. తర్వాత ఫైనల్ గా ఆయన మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రాగమయూరి గ్రీన్ హిల్స్ కి సంబంధించి అక్కడ కొన్ని వెంచర్స్ ని వాటన్నిటిని కూడా ఆయన ప్రారంభించిన తర్వాత ప్రధానంగా బహిరంగ సభలో ఆయన జిఎస్టి సూపర్ సేవింగ్స్ కి సంబంధించి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇది బ్రీఫ్ గా ప్రధాని స్కెడ్యూల్. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఆయన ఏపీకి వచ్చినప్పుడల్లా, అంటే ప్రధానికి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా మామూలుగా రిపోర్ట్స్ వెళతాయి, కానీ ప్రత్యేకంగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన, మెడికల్ కాలేజీలకు సంబంధించి ఉత్తరాంధ్ర పర్యటనకి సంబంధించినటువంటి వివరాలని దాదాపుగా ఆ రోజు సాయంత్రమే ఆయనకి నివేదిక వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రత్యేకంగా ఆయన ఆరా తీసి వివరాలన్నిటినీ కూడా కనుక్కున్నది ఏంటి అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రగులుతున్నటువంటి లిక్కర్ స్కామ్. ఎందుకంటే ఏ లిక్కర్ స్కామ్లో అయితే జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుయాయుల్ని గత ప్రభుత్వంలో పెద్ద రాకెట్ జరిగిందని దీన్ని గ్లోరిఫై చేస్తూ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూ చివరికి ఎంపీ మిథున్ రెడ్డితో సహా అందరినీ కూడా జైల్లో పెడుతున్నారో, సరిగ్గా ఆ ఇష్యూకి సంబంధించే ప్రస్తుత ప్రభుత్వంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం అనేటువంటిది విస్తృతంగా అమ్ముతున్నారనేటువంటి ఒక వార్త జాతీయ స్థాయిలో కూడా వార్తలను కుదిపేస్తున్నటువంటి మాట. ఇది దీంట్లో కొంతమంది నిందితులు బయటపడ్డారు. బయటపడిన తర్వాత ముఖ్యంగా మొలకల చెరువు నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వరకు సాగినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా నేషనల్ మీడియాకు కూడా ఎక్కింది. అయితే దీన్ని చాలా చిన్నదిగా చూపించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కూడా వార్తలు మాత్రం బెదిరించి మరి సాక్షి లాంటి కార్యాలయాల మీద దాడులు చేసి వాళ్ళను భయపెట్టి, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇన్ఛార్జీల వాళ్ళని కూడా భయపెట్టి అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇలా దీన్ని టోన్ డౌన్ చేయాలనుకున్న జాతీయ మీడియాకి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అవటమే కాకుండా అసలు ఈ ఫ్యూరియస్ లిక్కరు ఎలా తయారవుతుంది, దీనివల్ల వచ్చే రిప్రికషన్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి అనేటువంటి వాటి మీద కూడా కొంతమంది జాతీయ మీడియాలో ఛానల్స్ లో కూడా విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ గారు ప్రత్యేకంగా ఈ అంశాల మీద ఆయన ఆరా తీసి వివరాలు తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఆయన పర్యటనకు వచ్చే ముందే ఇలాంటిది అనేది సహజంగానే కొంత ఇబ్బందిగా, అంటే ఇటు ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయనకు కూడా కొంత ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. ఎందుకంటే అక్కడ ఎవరైనా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఎవరైనా ప్రశ్నించినట్టయితే ఇది ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు అలాంటి మీడియా సమావేశాలు లేకుండానే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఏమవుతుంది అనేటువంటిది చూడాలి. అయితే ఈయన ఏంటంటే సరాసరిగా టైట్ స్కెడ్యూల్ పెట్టేసేసరి మీడియాకి ఎక్కడా కూడా ఈయన అందుబాటులో లేకుండా ఆయన ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొని రాగమయూరి గ్రీన్ హిల్స్ కి సంబంధించి అక్కడికి వెళ్ళటం, ఆ జిఎస్టికి సంబంధించి ఆయన మాట్లాడేసేసి మళ్ళీ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మీద అసలు ఎవరున్నారు, పాత్రధారులు ఎవరు అంటే నిజానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళేనా, అయితే వీళ్ళంతా సెకండ్ గ్రేడ్ లీడర్స్ అనేటువంటి దాన్ని వాళ్ళ అనుకూల మీడియా ఫోకస్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ గ్రేడ్ లీడర్స్ స్థాయిలోనే ఇది జరుగుతుందా, లేదు దీని వెనక వీళ్ళకి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ ఏమైనా ఉందా అనే దాని మీద కూడా కొంత ఆయన వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ ఎంతో మంది ప్రజల ప్రాణాలు సంబంధించింది పోయాయి, చాలా మంది ప్రాణాలు, చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి, వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి, వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి. కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయండి. దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా
వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చూస్తున్నది ఏంటంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అనేక మంది హెల్త్ కేవలం ఈ రాష్ట్రంలో ఈ అరాచకం అనేటువంటిది బెల్ట్ షాపుల ద్వారా ఎక్కడ పడితే అక్కడ ఈ నకిలీ మద్యం అమ్మకాలు సాగడమే కాకుండా చాలా మంది ఆరోగ్యాలకు సంబంధించి ఎఫెక్ట్ అయిపోయిన పరిస్థితి, ఇంకా భవిష్యత్తులో ఎఫెక్ట్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఒక సమగ్రంగా దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దానికి సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప వాస్తవాలు రావనేటువంటిది వైసీపీ చేస్తున్న డిమాండ్. అయితే ఈ లోపుగానే ఈ డిమాండ్ ని సహజంగానే చంద్రబాబు నాయుడు గారు వినిపించుకోకుండా పట్టించుకోకుండా సిట్ దర్యాప్తుకి ఆయన ఆదేశించడం, సిట్ వేయడం జరిగింది. ఈ సిట్ తో నిజాలు బయటికి రావు. సిట్ అనేటువంటిది ఒక ప్రహసనం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, దీనివల్ల ఏమి వాస్తవాలు బయటికి రావని దీని ద్వారా వైసీపీ పార్లమెంటు సభ్యులు, ప్రత్యేకించి బహుశా ఆయన గురుమూర్తి గారు అనుకుంటాను, తిరుపతి ఎంపీ, ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరుతూ ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరి సిబిఐ ఎంక్వైరీ వేస్తారా వెయ్యరా అది తెలియదు. కానీ మొత్తానికైతే ఈయన పర్యటనకు ముందు ఈ వివరాలన్నీ కూడా ఆయన సేకరించినట్టుగా తెలుస్తుంది. సో మరి పరిస్థితులు ఎలా ఉంటాయనేటువంటిది చూద్దాం. ఇది ప్రధాని పర్యటనకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.